ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో విశ్వాసాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అని అంటూ ఉన్నారు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని చెప్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో కూడా, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అదే పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చూస్తాము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అనే మాట కూడా మనం అక్కడ చూస్తాం. ఏంటి ఈ విశ్వాసం యొక్క ప్రాముఖ్యత? విశ్వాసం విషయంలో అంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఏముంది అనేది ఈరోజు మనము ఆలోచించాల్సినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. విశ్వాసులము అని పిలువబడుతున్నటువంటి మనము విశ్వాసాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. అసలు విశ్వాసాన్ని కలిగి ఉంటేనే విశ్వాసులు అని పిలువబడడానికి సంపూర్ణ అర్హత మనము పొందుకోగలుగుతాం. విశ్వాసులు అని పిలువబడిన పేరుకు తగినట్టుగా మనలో విశ్వాసం ఉన్నప్పుడు కూడా మన నిమిత్తం దేవుడు ఆనందిస్తాడు అనే విషయాన్ని కూడా మనము గమనించగలుగుతాం. పౌలు గారు చెప్పినట్టు, విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ జీవము గల దేవుణ్ణే విడిచిపెట్టేటటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉందేమో పరీక్షించుకోండి అని ఈ మాటల్లో మరి దైవ సేవకుని యొక్క సీరియస్నెస్, విశ్వాసం విషయంలో ఒక సీరియస్నెస్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి విశ్వాసం అనేది ప్రతి ఒక్కరు, ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము అనేది కలిగి ఉండాలి. దాని విషయంలో మరి సీరియస్నెస్ కలిగి ఉండాలనేది ఈ వాక్యాలను బట్టి మాత్రమే కాదు, బైబిల్లో మరికొన్ని వాక్యాలను బట్టి కూడా మనము అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మనం ఖచ్చితంగా విశ్వాసము అనేదాన్ని కలిగి ఉండాలి. అయితే విశ్వాసము అనేదాన్ని కలిగి ఉండడానికి ముందు విశ్వాసము అంటే ఏంటో మనకు తెలియాలి. విశ్వాసము అంటే ఏంటో మనకు తెలిసినప్పుడే ఆ యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. విశ్వాసం అంటే ఏంటో తెలియనప్పుడు ఆ యొక్క విశ్వాసాన్ని మనము కలిగి ఉండడము అనేది అసాధ్యము అవుతుంది. విశ్వాసము అనేదానికి పర్ఫెక్ట్ డెఫినేషను హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 1వ వచనంలో మనము చూస్తాం. అక్కడ విశ్వాసము అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పారు. ఒకవేళ ఈ వాక్యాన్ని చాలామంది బైహార్ట్ చేసి ఉండవచ్చు, అంటే చూడకుండా చెప్పగలిగేటువంటి అనుభవాలు కావచ్చు, లేకపోతే ఈ వాక్యాన్ని అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అనుభవాలు ఉండవచ్చు. కానీ ఈ యొక్క వాక్యపు అనుభవము అనేది మనలో ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. అక్కడ ఏం రాయబడి ఉంది అని అంటే, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువునై ఉన్నది అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అంటే విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం, పలానా టైంలో లేకపోతే ఎప్పటికైనా జరుగుతుంది అని, లేకపోతే మనం అనుకుంటున్నది పలానా సమయానికి వస్తుంది అని ఒకదాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ఒకదాని కొరకు మనము నిరీక్షిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే, మనం దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో, దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, దేని కొరకైతే జరుగుతుందని ఆశగా ఉన్నామో, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా వస్తుంది అని నమ్మగలిగినటువంటి, ఎదురు చూడగలిగినటువంటి అనుభవమే విశ్వాసము అని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి.
రెండవదిగా ఏం చెప్పాడు అంటే అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువే విశ్వాసం. ఇన్విజిబుల్, మన కంటికి కనిపించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఉన్నవి అని మనము నమ్మగలగటమే విశ్వాసము అని ఈ వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. చాలాసార్లు మన కంటికి ఖచ్చితంగా కనిపించాలి, కనిపిస్తేనే నేను నమ్ముతాను అనే రీతిలో మనము అనుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తోమలాగా యేసుక్రీస్తు ప్రభువారు కనిపించాలి, ఆయన గాయపడిన హస్తాల్లో నా వేలు పెట్టాలి, ఆ హోల్లో నా వేలు పెట్టిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు నమ్ముతాను అనేటట్టుగా చాలామంది విశ్వాసులమైన మనము అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ యేసు ప్రభువారు చెప్పింది నీవు చూచి నమ్మితివి, అయితే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈ చూడక నమ్మేటువంటి వాళ్ళు ఎవరు అనంటే ఆయన యందు విశ్వాసము ఉంచినటువంటి వాళ్ళు మాత్రమే. చూడకపోయినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ పరలోకం అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు, యేసుక్రీస్తు ప్రభువారు లిటరల్గా ఎట్లా ఉంటారో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన ఉన్నాడు. పరలోకము అనేది ఖచ్చితంగా ఉంది, నరకము అనేది ఖచ్చితంగా ఉంది. బైబిల్ ద్వారా దేవుడు మనతో ఏ విషయాలైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఇది వరకు మనము ఏ సంగతులు మన కళ్ళతో మనం చూడలేదో అవి ఉన్నాయి అని నమ్మగలిగిన అనుభవము మనలో ఉంటే మనకు విశ్వాసము ఉన్నట్టు అని చాలా క్లియర్గా విశ్వాసానికి వచ్చిన డెఫినేషను ఇక్కడ రాయబడుతూ ఉంది. అంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలి, యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి రాబోతూ ఉన్నారు. ఎప్పుడు వస్తారో మనకు ఖచ్చితంగా తెలియదు, బట్ ఖచ్చితంగా వస్తారు అని ఎదురు చూస్తూ భక్తిని కొనసాగించుకోగలుగుతూ ఉంటే మనకు విశ్వాసం ఉందనడానికి రుజువు అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. తర్వాత అదృశ్యమైనవి, ప్రభువుని గూర్చిన సంగతులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన కాలంలో జరిగిన సంఘటనలు మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు అవి మన కంటికి కనిపించలే, కానీ అవి ఉన్నాయి, అవి జరిగాయి, అవి ఎలా అవుతాయి అని నమ్మగలిగినటువంటి అనుభవమే విశ్వాసము. ఈ రకమైనటువంటి అనుభవాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళలో విశ్వాసం ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. దీనికి రుజువుగా కొన్ని విషయాలు మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. అంటే ఈ రకమైనటువంటి విశ్వాస అనుభవం కలిగినటువంటి కొంతమంది వ్యక్తుల్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తే విశ్వాస వీరుల జాబితా అనేది మనము హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనము చూస్తాం. అంటే విశ్వాసం అనేది యాక్చువల్గా మన కళ్ళతో దాన్ని చూడలేం, కానీ విశ్వాసము మనలో ఉంది అనటానికి రుజువుగా ఏం చేయాలి, లేదంటే ఏం చేస్తే మనలో విశ్వాసం ఉంది అని మనం రుజువుపరుచుకుంటాము ఈ వాక్యంలో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంది, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అనే మాట మనం ఇక్కడ చూస్తాం. కయీను, హేబేలు అనేటువంటి సహోదరులు ఉన్నారు. వాళ్ళిద్దరూ దేవునికి అర్పణలు అర్పించడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఇద్దరు అర్పించారు. అయితే కయీను యొక్క అర్పణ దేవుడు స్వీకరించలేదు అని మనము ఆదికాండంలో చూస్తాము. ఇక్కడ హేబేలు యొక్క అర్పణ మాత్రమే దేవుడు ఎందుకు స్వీకరించాడు అనే దానికి ఇక్కడ చూస్తూ ఉన్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి, అంటే శ్రేష్టమైన బలి దేవుని కొరకు హేబేలు ఇచ్చినట్టుగా మనము చూస్తాం. ఇప్పుడు శ్రేష్టమైన బలి ఎలా ఇచ్చాడు అనేది ఆలోచన చేస్తే ఆ దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలియాలి, దేవునితో సాన్నిహిత సంబంధము ఉండాలి. ఇవన్నీ ఎవరికి ఉంటాయి అనంటే కనిపించినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఉన్నాడు అని నమ్మగలిగిన అనుభవం కలిగిన వారికే ఈ రకమైనటువంటి లక్షణాలు, ఈ రకమైనటువంటి మనస్తత్వము ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. దేవుని కొరకు శ్రేష్టమైన పని, దేవుని కొరకు శ్రేష్టమైన బలి, దేవుని కొరకు శ్రేష్టమైన జీవితము ఎవరు జీవించగలుగుతారు అంటే కనిపించని ఆ దేవుడు ఉన్నాడు అని ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అంటే అది నమ్మగలిగిన అనుభవం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు భయభక్తులు అనేవి వస్తాయి. ఆ తర్వాత దేవుని కొరకు చేయాల్సినటువంటి శ్రేష్టమైన పనులు చేయగలిగిన స్థితిలోనికి మనం వస్తాం. ఇక్కడ హేబేలు చేసింది కూడా అదే. అంటే హేబేలు అనేటువంటి ఆయనకి దేవుడంటే విశ్వాసం ఉంది అని తానిచ్చిన శ్రేష్టమైన బలి ద్వారా మనము ఈ విషయాన్ని గమనించగలుగుతాం.
దేవుడు ఉన్నాడు అని నమ్మాడు కనుకనే, దేవుని యొక్క గొప్పతనాన్ని నమ్మాడు కనుకనే దేవుని కొరకు శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. నీ యొక్క విశ్వాసము నీవు దేవుని కొరకు చేసే పని మీద ఆధారపడి ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి. అదే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంది. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ సంగతి మనకు బాగా తెలుసు. ఆదికాండంలో దేవుడు ప్రజలను అంటే మానవులను సృష్టించిన తర్వాత, సంతానము విస్తరించిన తర్వాత ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవించడం మొదలుపెట్టి దేవునికి ఆయాసాన్ని, కోపాన్ని తీసుకుని వచ్చారు. ప్రజలందరినీ కూడా దేవుడు నిర్మూలన చేయాలని తీర్మానించుకున్నప్పుడు ఆ తరంలో నోవాహు మాత్రమే దేవునికి నీతిమంతుడుగా కనిపించాడు. అప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడుతూ, ఈ తరంలో నీవే నాకు నీతిమంతుడిగా కనిపిస్తూ ఉన్నావు, ఈ ప్రజలందరినీ కూడా నేను నిర్మూలన చేయాలి అని అనుకుంటూ ఉన్నాను, కాబట్టి మరి నీ రక్షణ కొరకు, నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసుకో అని దేవుడు చెప్పినప్పుడు, ప్రచండమైనటువంటి వర్షాన్ని నేను ఆకాశం నుంచి మీకు కురిపిస్తాను అని చెప్పినప్పుడు, దేవుడు చెప్పిన మాట చొప్పున నోవాహు చేసి తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ నోవాహుకి విశ్వాసం ఉంది అని ఏ విషయాన్ని బట్టి మనం చెప్పొచ్చు అని అంటే, నోవాహు జీవితంలో అది వరకు ఆకాశం నుండి వర్షం పడడం అనేటువంటి కార్యము జరగలేదు. వర్షము అనేటువంటి కాన్సెప్టే ఆయనకు తెలియదు. ఆకాశం నుండి చినుకులు పడి అది వరదగా మారి సమస్త ప్రజలను కొట్టుకుపోవడము అనేది కేవలం దేవుడు చెప్పినది మాత్రమే. దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది అని ఆయన నమ్మి, ఆయన మాట యందు విశ్వాసం ఉంచి ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి నోవాహుకి దేవుని యందు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచి ఆయన కుటుంబ సమేతంగా రక్షణ పొందినట్టుగా మనం చూస్తాం. అంటే అది వరకు చూడని సంగతులను కూడా దేవుడు చెప్పినప్పుడు ఎప్పుడైతే మనం నమ్మగలుగుతామో మనకు విశ్వాసం ఉంది అని తద్వారా రుజువు చేయబడుతుంది అనే విషయాన్ని గమనించాలి. అదే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 8వ వచనంలో చూసినప్పుడు, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను అనే మాట రాయబడుతూ ఉంది. అబ్రహాము గురించి మనందరికీ కూడా తెలుసు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన విశ్వాసులకు ఎలా తండ్రి అయ్యాడో అనే సంగతి కూడా మనకు తెలుసు. అయితే ఈ వాక్యంలో అబ్రహాముని దేవుడు ఆదికాండంలో మనం చూస్తాం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు నీ బంధువుల యొద్ద నుంచి, నీ కుటుంబ సభ్యుల యొద్ద నుంచి, నీ దేశం యొద్ద నుంచి నువ్వు బయలుదేరి నేను చూపించబోయేటువంటి దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాము మారు మాట చెప్పకుండా ఆయన బయలుదేరినట్టుగా ఇక్కడ రాయబడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అది ఎరుగక ఆయన బయలుదేరినట్టుగా చూస్తాం. ఇక్కడ అబ్రహాముకి దేవుని మీద విశ్వాసం ఉంది అని రుజువు దేని ద్వారా అయింది అనంటే, అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క మాటకి ఆయన లోబడాడు. అదృశ్యుడైనటువంటి దేవుని ఆయన నమ్మినట్టుగా, అదృశ్యుడైన దేవుడు చెప్పినటువంటి పని ఆయన చేయటం ద్వారా తనకు దేవుడు అంటే విశ్వాసం ఉంది అని ఆయన రుజువు పరుచుకోగలిగినట్టుగా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తాం. అక్కడ విశ్వాసమును బట్టి వాళ్ళు చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే దానికి ముందు విశ్వాసమును బట్టి అనే మాట మనము ఎక్కువగా చూడగలుగుతాం. విశ్వాసమును బట్టే కార్యాలు చేస్తారు. సో దేవుని యందు ఎవరైతే నిరీక్షణ ఉంచుతారో, కనిపించని దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాళ్ళు విశ్వాసము ఉంది అని క్రియల ద్వారా రుజువుపరుచుకోగలుగుతారు. క్రియల ద్వారా మాత్రమే మన విశ్వాసాన్ని రుజువుపరుచుకోగలం తప్ప విశ్వాసం ఉంది అని చెప్పుట ద్వారా మనం విశ్వాసాన్ని రుజువుపరుచుకోలేము అనే సంగతి మనం గమనించాలి.
ఈ హెబ్రీ పత్రిక ఈ 11వ అధ్యాయంలో కూడా ఇవే విషయాలు మనం చూస్తాం. ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడాలనుకుంటే కనుక భక్తుడైనటువంటి యాకోబు 2వ అధ్యాయంలో 14 నుంచి ఈ చివరి వరకు మనం చూస్తే విశ్వాసాన్ని గురించి, మనలో విశ్వాసం ఉంది అనే దానికి సంబంధించిన రుజువులను గురించి చాలా అద్భుతంగా మాట్లాడినట్టుగా మనము ఇక్కడ చూస్తాం. చూడండి 14వ వచనంలో ఆయన అన్నారు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అన్నాడు. అంటే క్రియలు చేస్తేనే తప్ప విశ్వాసం అనేది ప్రూవ్ కాదు, విశ్వాసం అనేది రుజువు కాదు. క్రియలు చేయకుండా నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చేమో కానీ ఆ రకమైనటువంటి విశ్వాసం వల్ల నీకు నిష్ప్రయోజనము, దానివల్ల అసలు ప్రయోజనమే లేదు అని భక్తుడైనటువంటి యాకోబు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీలో విశ్వాసం ఉందని నువ్వు ప్రూవ్ చేయడానికి ఏకైక మార్గము ఏమిటి అని అంటే, దేవుడు నీతో చెప్పినటువంటి పని నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి. చేసినప్పుడే నీ విశ్వాసాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోగలుగుతావు. ఒకవేళ క్రియలు చేయకుండా నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే అలాంటి విశ్వాసం వలన నీకు ప్రయోజనం లేదు అని చెప్తూ ఇక్కడ ఏమన్నారు అంటే, అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా అన్నాడు. అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా అంటే, అట్టి విశ్వాసము అన్నప్పుడు మనం ఇక్కడ గమనించాలి. విశ్వాసము అనేది రుజువు చేయడానికి సంబంధించిన క్రియలు చేయకుండా, ఏ పని చేయకుండా, దేవునికి సంబంధించిన కార్యాలు చేయకుండా నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే దాన్ని కూడా విశ్వాసమే అని యాకోబు ఒప్పుకుంటూ ఉన్నారు. అయితే ఆ రకమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, క్రియలు చేయకుండా ఉంది అని చెప్పుకునే విశ్వాసం మాత్రమే, అది అతన్ని రక్షింపగలదా అని చెప్తూ ఉన్నాడు. మనకు రక్షించే విశ్వాసం ఏంటి అని అంటే క్రియలతో కూడిన విశ్వాసం. మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశింపచేసే విశ్వాసం ఏది అని అంటే దేవుని కోసం క్రియలు చేయుట ద్వారా, క్రియలతో కూడిన విశ్వాసమే మనల్ని రక్షింపగలదు అనేది వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ చెప్పాడు, విశ్వాసం ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు క్రియ చేయాలని ఒక మాట చెప్పారు. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్న మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏం ప్రయోజనం అని చెప్తున్నాడు. మనకు సహోదరుడు ఉన్నాడు, సహోదరి ఉంది, వాళ్ళు దిగంబరులై ఉన్నారు, నిరాధారంగా ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఆహారం వారికి కావాల్సి వచ్చింది, లేకపోతే వాళ్ళకి చలేస్తూ ఉంది. వాళ్ళు ఆహారం కావాలన్నప్పుడు, చలేస్తుంది అన్నప్పుడు వాళ్ళకి కావలసిన వాటిని మనం ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకోండి, తృప్తి పొందండి అని నోటితో చెప్పేస్తే ఏంటి ప్రయోజనము అని చెప్తున్నాడు. నోటితో చెప్పడం కాదు, ఇక్కడ వాళ్ళకి కావలసినటువంటి అక్కరలు, దేవుడు చెప్పినట్టుగా బేదలను కనికరించాలి, దరిద్రుల యొక్క మొర మనము వినాలి అని ప్రభు చెప్పినట్టుగా వారి యొక్క సమస్యలను పరిష్కరించే వారముగా, ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళను మనం పట్టించుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు ఆ విధంగా మన కార్యాలు చేయటం ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంది అని మనం రుజువు చేసుకోవడానికి అవకాశం ఉందని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంకా అన్నాడు, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని మాట కూడా సెలవిస్తున్నాడు. విశ్వాసము అనేదాన్ని, క్రియలు అనే వాటిని రెండింటిని మనం సెపరేట్ చేయలేం. ఆ రెండింటిని ఎప్పుడైతే సెపరేట్ చేస్తామో అప్పుడు మన విశ్వాసం అనేది చనిపోవడానికి అవకాశం అనేది ఉంది. మన విశ్వాసం అనేది మృతమైపోవడానికి అవకాశం అనేది ఉంది. మనలో ఉన్నటువంటి కొద్దిపాటి విశ్వాసాన్ని దేని చేత మనము బ్రతికించుకోగలుగుతాము అంటే దానికి క్రియలు జోడించడం ద్వారా మాత్రమే దాన్ని బ్రతికించుకోగలుగుతాం. క్రియలు జోడించకుండా విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది అని చెప్పుకుంటూ మనం కొనసాగితే అది కూడా భవిష్యత్తులో ఉండకపోవడానికి అవకాశం ఉంది. అది ఒంటిగా ఉండి మృతమైనది అగును అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మృతమైనది అని కంపేర్ చేస్తున్నాడు డెడ్ బాడీతో. అంటే డెడ్ బాడీ మనకు దేనికి కూడా పనికిరాదు. బాడీ అంతా కనిపిస్తూ ఉంటుంది, కళ్ళు ఉంటాయి, చూడలేదు, నోరు ఉంటుంది, మాట్లాడలేదు, చేతులు ఉంటాయి, ఏ కార్యాలు చేయలేదు. ఒక మాటలో చెప్పాలంటే దట్ ఈస్ జస్ట్ యూజ్లెస్. అది దేనికి పనికిరానటువంటి ఒక ఎలిమెంట్ మాత్రమే, లేకపోతే ఒక వస్తువు మాత్రమే. కాబట్టి ఆ రకంగా మన విశ్వాసం మిగిలిపోకుండా ఉండాలి అని అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చెప్పిన క్రియలు చేయటం ద్వారా మనము దాన్ని బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరిస్తే నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుస్తాను, అంటే నీ విశ్వాసం చూపి నేను క్రియలు చూపిస్తాను అని సపరేట్గా దాన్ని
మనం చెప్పలేం. కాబట్టి మనలో విశ్వాసం ఉంది అని మనము రుజువు చేసుకోవాలి అని అంటే గనక మనము దేవుడు చెప్పినటువంటి కార్యాలు చేయడం ద్వారా మాత్రమే. ఈ రోజున సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం, అద్భుతంగా ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా పాటలు పాడేవారు ఉన్నారు, అద్భుతంగా వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, అద్భుతమైనటువంటి తలాంతులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరలా వాటిని రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు, క్రమంగా చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యేది ఎక్కడా అనంటే దేవునికి సంబంధించినటువంటి క్రియలు, కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. దేవునికి సంబంధించినటువంటి ఏ పని అంటే మనం నమ్ముకున్నాం ఒక దేవుడిని, ఆ దేవునికి ఒక ఇంటెన్షన్ ఉంది, ఆ దేవుడు మన నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, మనం కొన్ని కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆ కార్యాలు చేసే విషయంలో మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ లేదనంటే ఈ హ్యాబిచువల్ యాక్టివిటీస్, ఈ డైలీ యాక్టివిటీస్ చేసే విషయంలో మాత్రము మనము మూఢనమ్మక లేదా విగ్రహ సంబంధమైనటువంటి భక్తిని క్రైస్తవ్యంలో మనము కలిగి ఉన్నాం. కానీ ప్రభు చెప్పినటువంటి కార్యాలు మనం చేయనటువంటి వారుగా ఉండి మనలో విశ్వాసము లేదు అని ప్రూవ్ చేసుకునే విధంగా మనం ఉంటూ ఉన్నాం తప్ప, దేవుడంటే నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి సంబంధించిన కార్యాలు మనము చేసుకునేటువంటి వాళ్ళముగా లేం. ఇక్కడ భక్తుడైన యాకోబు ఏం చెప్తున్నారంటే, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకోవాలనుకుంటున్నావా? క్రియలు లేకపోతే విశ్వాసం వ్యర్థమనే సంగతి తెలుసుకోవాలనుకుంటున్నావా? అది నిష్ఫలమని తెలుసుకోవాలనుకుంటున్నావా అని చెప్పి మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని చెప్పి అంటూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకి ఎలా తండ్రి అయ్యాడు అనంటే, ఒక్కగానొక కుమారుడిని దేవుడు చెప్పినటువంటి పర్వతం మీద బలి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. తద్వారా విశ్వాసులకు ఆయన తండ్రి అయినట్టుగా మనం చూస్తాం. అంటే ఓన్లీ క్రియ, దేవునికి సంబంధించిన పని ఎప్పుడైతే నువ్వు చేస్తావో, చేసే విషయంలో ఆసక్తిగా ఉంటావో, నీలో విశ్వాసం ఉంది అని నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. క్రియలు చేస్తే విశ్వాసం ఉందంట, క్రియలు చేయకపోతే విశ్వాసమే లేదట అని చెప్పి ఓరకనే క్రియలు చేయడం అనేది కాదు. గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవునికి సంబంధించినటువంటి ఒక పని చేయాల్సి ఉన్నప్పుడు అది నువ్వు చేయకుండా ఉంటున్నప్పుడు నీ లోపల మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ నువ్వు ఖచ్చితంగా చేయాలి, నువ్వు చేయనందుకు నీకు బాధ కలుగుతూ ఉంటే, ఆ బాధను బట్టి, ఆ యొక్క భారాన్ని బట్టి, ఆసక్తిని బట్టి ప్రేరేపించబడి నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క పని చేయడానికి నువ్వు సిద్ధపడతావో అప్పుడే మరి నీలో విశ్వాసం ఉంది అని నువ్వు రుజువుపరుచుకోవడానికి అవకాశము అనేటువంటిది ఉంది. కాబట్టి దేవునికి సంబంధించినటువంటి కార్యాలు మనం చేయటము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని కార్యాలు ఎప్పుడైతే చేస్తామో, దేవుడు మన నుంచి ఆశించిన పనులు మనం ఎప్పుడైతే చేస్తామో మనలో విశ్వాసం ఉంది అనే దానికి రుజువుగా ఉంటుంది. ఇదే అధ్యాయంలో చివరి వచనం చూస్తే అక్కడ అన్నాడు, ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము అని చెప్పాడు. అసలు క్రియలు చేయకుండా విశ్వాసం ఉంది అని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు ఎవరితో సమానము అనేది ఆలోచన చేస్తే ప్రాణము లేనటువంటి శరీరముతో, అంటే డెడ్ బాడీతో వాళ్ళు సమానము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ముందు మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా శవము అనేటువంటిది దేనికి పనికిరాదు. శవము అనేటువంటిది కంపు కొట్టి కొంతమందిని ఇబ్బంది పరిచేదిగా ఉంటుంది. శవము అనేది కాసేపట్లో ఆ స్థలంలో ఉండక అది సమాధిలో వేయబడుతూ ఉంది. ఆ రకంగా మన విశ్వాసము క్రియలు లేనిదైతే ఆ రకంగా ఉండటానికి మనకు కూడా ప్రయోజనం లేకుండా పోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క చిత్తము మనము జరిగించే వారముగా ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే క్రమంలో ఆయన గూర్చిన అనేక కార్యాలు, అనేక క్రియలు చేసేటువంటి వారముగా ఉంటే మనలో విశ్వాసం ఉంది అనే దానికి మనము రుజువుపరుచుకునేటువంటి వాళ్ళముగా ఉంటాం. అందుకే భక్తులు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి అన్నారు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఉందేమో పరీక్షించుకోండి అన్నారు. అంటే మనం అంగీకరించిన దేవుడు జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవుడిని ఎప్పుడు విడిచిపెడతాము అని అంటే, విశ్వాసము లేని దుష్ట హృదయము మనలో ఉన్నప్పుడే మనము దేవుని విడిచిపెడతాం. ఆ ప్రమాదం ఉంది. కాబట్టి
మనము విశ్వాసం అనేది మనలో ఉందో లేదో మనం పరిశీలన చేసుకోవాలి. తర్వాత విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచడం లేదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనేటువంటిది బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. దట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ అని రాయబడుతుంది. అంటే విశ్వాసం అనేది లేకుండా ఎన్ని కార్యాలు చేసినా కూడా ఆ కార్యాల ద్వారా దేవుడు సంతోషింపడు అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చూస్తాం. ఇంకా ప్రాముఖ్యంగా మీరు విశ్వాసమును బట్టి కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అంటే నీ రక్షణ కావాలి, నీలో రక్షణ కార్యం జరగాలి, నిత్య జీవానికి నువ్వు వారసుడు కావాలి అని అంటే కనుక నువ్వు ఖచ్చితంగా విశ్వాసం అనే దాన్ని కలిగి ఉండాలి అనేటువంటిది మనము గ్రహించాలి, గమనించాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వాసి అని పిలువబడుతున్న నీలో విశ్వాసం అనేది లేకపోతే దేవుని సంబంధంగా ఏ కార్యాలు కూడా నువ్వు చేయలేవు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. ఒకవేళ విశ్వాసం లేకుండా ఏ కార్యాన్ని చేసినా కూడా అది పాపమే అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. కాబట్టి మరి దేవుని కోసం చేయాల్సిన కార్యాలు ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు కార్యాలు చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. ఒక మాటలో ఫైనల్గా మనం చెప్పాలి అని అంటే నిజంగా విశ్వాసం ఉన్నటువంటి ఒక విశ్వాసి ఒక వ్యక్తికి భయపడి, సమాజానికి భయపడి, పరిస్థితులకు భయపడి దేవుని పని చేయడు, కానీ కేవలము దేవునికి భయపడి మాత్రమే దేవుని యొక్క పని చేస్తాడు. సమాజం యొక్క మెప్పు, మనుషుల యొక్క మెప్పు, పరిస్థితుల యొక్క మెప్పు కోరి వాడు పని చేయడు, కానీ దేవుని యొక్క మెప్పు కోరి పనిచేసేటువంటి వాడుగా ఉంటాడు. అలాంటి లక్షణాలు, అలాంటి అనుభవాలు నీలో ఉంటే నువ్వు విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తివే. కాబట్టి మనము క్రియల ద్వారా దేవుడు చెప్పినటువంటి పనులు చేయుట ద్వారా మనలో విశ్వాసం ఉంది అని మనం రుజువుపరుచుకొని దేవుని మెప్పించే వారముగా ఉందాం. నిత్య జీవానికి తద్వారా వారసులం అవుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.